మనకి ఏం చేశాడనేది ఏమీ తెలియదు కానీ జగన్ వచ్చిన తర్వాత మొత్తం అంతా చెడు మందు చెడు వ్యసనాలు అన్ని కుర్రోలు అందరూ మారిపోవడం ఉద్యోగాలు లేకపోవడం ఏవేవో పథకాలు అంటారు కానీ అవన్నీ మనకి కరెక్ట్ రావట్లేదు రావాల్సింది కూడా రావట్లేదు ఇవ్వాల్సింది కూడా ఇవ్వట్లేదు కరెంటు బిల్లులు అన్నీ పెరిగిపోతున్నాయి ఇప్పుడు అన్నిటికీ పప్పులు ఉప్పు దాకా అన్ని రేట్లు పెంచుకొని వెళ్ళిపోతున్నాయి తప్ప తగ్గించడానికి ఎవరికి లేదు మనలా కాకుండా పేదోళ్ళు ఏటవ్వాలి తెల్లారి చేసుకున్న పని చేసుకున్న కూలోళ్ళు రాత్రికల్లా ఇంటికి వెళ్ళాలంటే 500 చాలట్లేదు పాపం వాళ్ళు మందు తాగుతారు ఏడు తాగుతారు వాళ్ళకే బుర్ర పని చేయట్లేదు అందుకోసమని ఈ ప్రభుత్వం అయితే కరెక్ట్గా అయితే లేదండి అమ్మఒడి అని అంటారు అమ్మఒడి వేసినట్టుగా వేసి మన దగ్గరే అమ్మఒడి అనుకుని మన దగ్గర వేసినట్టుగా వేసి మన దగ్గర ఆఖరికి 30,000 నెలకి అది కరెక్ట్ కాదని టీడీపీ వస్తున్నా బాగానే ఉంటుంది మేము గత 5వ తరగతిలో చదువుకున్నప్పుడు టీడీపీ ఉన్నప్పుడు మేమైతే బాగానే ఉండేవాళ్ళం అన్నీ బాగానే ఉండేది కానీ ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ టీడీపీగా మేమైతే నమ్ముతాం మా ఓటు అయితే టీడీపీ జై పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన వస్తే బాగుంటుంది సార్ ఎందుకు పాలన అడగడం మీకు తెలుసు కదా పరిపాలన డెవలప్మెంట్ లేని పరిపాలన ఇది ఇంకెన్నాళ్ళు ఉన్నా అలాగే ఉంటుంది కాబట్టి ఈ రెండు కలిసి వస్తే మాలాంటి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది ఇంకా సంక్షేమ పథకాలు మొత్తం రాష్ట్రం అందరికీ అందే నేనే గెలుస్తానంటారు కదా డెవలప్మెంట్ లేని పథకాలు అన్నీ వస్తే ఏముంటుంది సార్ రోజు ఇప్పుడు ఏదైనా జాబ్ వస్తే ఎవరైనా జాబ్ చేసుకుంటారు కానీ నెల లేదా ఇయర్ డబ్బులు ఇచ్చుకొని ఎన్నో పెంచుకొని ఉంటారు అది కరెక్ట్ వెర్షన్ కాదు కదా సరైన రాజధాని కూడా లేదు ఇప్పుడు ఇంకా ఎలక్షన్ వచ్చేస్తుంది ఆ రాజధాని ఇంకా కొత్తగా రాజధాని తయారవడానికి చెప్పుకోవడానికి మాలాంటి వాళ్ళకి మీరు రాజధాని ఎక్కడంతా 3 ప్లేస్లో చెప్పుకోవాలి ఏ ప్లేస్లో చెప్పుకోవాలి ప్రాంతాల మధ్యన గొడవలు తప్ప ఇంకా సరైన ఏం లేదు సార్ మళ్ళీ అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన వస్తే మళ్ళీ ఇంకా పాత రోజులు మనకు వస్తుంది ప్రెసెంట్ మన ఈ జగన్ గారి ప్రభుత్వంలో ఓన్లీ సంక్షేమ అభివృద్ధి తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ ఎక్కడా లేదండి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2014 to 19 ఈ మనకి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయి అవన్నీ ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాయి వాటికి వితౌట్ ట్యాక్స్ తోటి వితౌట్ దీంతో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేశారు యాజ్ పర్ దీనిగా అప్పుడు మన ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా అప్పుడు ఆయన ఎప్పుడు 1986లో స్టార్ట్ చేసింది ఇప్పుడు హైటెక్ సిటీ అనేసి ఇప్పుడు చేసుకుంటాం సో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే విజనరీ సీఎం గారు సో యాజ్ ఎ యూత్గా మేము చెప్పేది కూడా అదే ఇప్పుడు ఈయన వచ్చారు మనకు సంక్షేమం అనేది అభివృద్ధితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఎంత ఉంటే అంతే మనకి ఈక్వాలిటీగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అది మెయిన్గా మనకి యూత్గా చెప్పాలంటే మెయిన్గా అది మనకి అభివృద్ధి లోటు చెందింది సంక్షేమం అనేది ఓన్లీ డబ్బులు పంచామంటే డబ్బులు పంచేది ఎవరు ఆయనది ఓన్ ప్రాపర్టీ కాదు కదండి ఓన్లీ మనం పే చేసే ట్యాక్స్ తోటి మనకి ఇచ్చే అభివృద్ధి తోటి మనకి తిరిగి చేస్తున్నారు అది మేము కోరుకుంటాం మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ కావాల్సింది ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభివృద్ధి అనేది మనకి దేంట్లో కనిపిస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కనిపిస్తుంది రోడ్ వేస్ కానీ ఒక హాస్పిటల్స్ కానీ ఒక కాలేజ్ త్రూ కానీ లేకపోతే ఒక దీంట్లో కానీ కనిపిస్తుంది అది మెయిన్గా మన రాష్ట్రంలో అది లోపించింది గవర్నమెంట్లో అయితే మెయిన్గా మాకు కనిపించడం లేదు మళ్ళీ మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నెక్స్ట్ ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటుంది యువత మేము కోరుకునే టీడీపీ ప్లస్ జనసేన పవన్ కళ్యాణ్ గారికి మేము సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన వచ్చేది ఆయన స్వలోపం గురించి రాలేదు ఓన్లీ రాష్ట్ర భవిష్యత్తు బాగు కోసం ఆయన వచ్చారు ఉత్సాహంగా ఉన్నారు అందరు ప్రజలలో చాలా బాగున్నారు నీట్గా ఉన్నారు ప్రజలు ఎక్కడ ఇసుకాల దోషి అంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ అభివృద్ధి లేదు పనులు లేవు జనం వల్ల ఉన్న ఖాళీగా కూర్చుంటారు మరి ఇలా ఉంటే పరిపాలన ఎలాగ ఉంటది రావణాంధ్ర మరి అనుకో నవరత్నాలే అని మందు తీసేస్తున్నాను ఏది మందు తీయలేదు కదా ఒక్కొక్క వీటి మీద ఏమి 125 రూపాయలు ఉండేది 250 చేశాడు మరి ఇంకేంటి చాలు రేట్లు బాగా పెరిగిపోయాయి కదా సిమెంట్ 400 బస్తా ప్రజలల్లా తిరగబడ్డారు ఇప్పుడు అందరూ బాగానే తిరిగిబాటు వచ్చింది ప్రజలలో మళ్ళా రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ రావాలా జాబ్ గ్యారంటీ లేదు 10 పనులు లేవు అయిపోయారు దించాలి అందరు కట్టుకడుగా దించాలి దించకపోతే మరి అనకు వెళ్ళిపోద్ది మీదకి రాష్ట్రం అప్పుల్లో ఉంది కదా అంత అప్పుల్లో ఎక్కడ డెవలప్మెంట్ లేదు ఈ స్కీములు పనికిరాని స్కీములు అని అవుడికి ఈరోజు చెప్పిందండి సాగలు మంగళ డబ్బులు ఎందుకు వేస్ట్ రోడ్లు గీడ్లు అని వేయచ్చు కదా సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ప్రజలు డబ్బులు పంచుతండి పేదవాళ్ళకి అందరికీ ఉన్నాయి ఇప్పుడు జాబ్ సెట్ అన్నాడు కదా ఇప్పుడు ఉద్యోగాలు తీస్తున్నాడు కదా తీసేదంటారా డిఎస్సీ అంటే మామూలు 6,000 25,000 పోస్టులు తీయమంటారు ఎన్నికల ముందు పూర్తిగా విఫలం అయిపోయింది మళ్ళా వస్తే మన రాష్ట్రానికి అమ్మిడి మరి ఇంకేట్లేదు అప్పులు ఊళ్ళో ఉంది రాష్ట్రం ఒక్క ఛాన్స్ అని వచ్చాడు కదా ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేసేది రాజధాని లేదు ఏటి లేదు అస్సలకి
అంటే నష్టమైన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. పరిశ్రమలు వస్తే మొత్తం మనకి రాజధాని మొత్తం అన్ని ప్రత్యేక హోదా వస్తుంది, అన్నీ వస్తాయి. టీడీపీ రావాలండి, రావాలండి కంపల్సరీగా. రెడ్డి పరిపాలనలో రాష్ట్రం ఎలా ఉంది? అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈవేళ అంతా నిరాశ జరుగుతుందండి. ఈ పార్టీ ఆయన ఈవేళ డెవలప్మెంట్ లేదండి, ఎక్కడ నిధులు లేవండి, మొత్తం అంతా డబ్బులు ఏదో మీటర్ నొక్కేసి డబ్బులు ఇస్తాను అనుకుంటాను కానీ జరగని పని. ఈవేళ రూపాయి కార్మికులు అందరూ రోడ్డు మీద పడ్డారు. రోడ్డు భవన శాఖ మంత్రులు కార్మికులు అందరూ ఈవేళ ఇసుక రేటు ఎప్పుడు పెంచాడో అప్పుడే నిరాశ అయిపోయింది. ఇసుక రేటు ఎప్పుడే 6,000 రూపాయలు తాట ఇసుక పెంచాడు. 1000 రూపాయలు ఇసుక ఉన్నప్పుడు 6,000 రూపాయలు తాట ఇసుక ఎప్పుడు పెంచాడు అప్పుడే నిరాశ అయిపోయింది. రోడ్డు మీద పడిపోయి ఉపాధి హామీలు ఏడు దొరకట్లేదు పనులు. ఆ ఇస్తాను డబ్బులు ఇటుకెళ్ళి ఆ 200 రూపాయలు 220 రూపాయలు క్వార్టర్ అమ్ముతాడు, 20 రూపాయల క్వార్టర్. ఆ డబ్బులు ఇస్తాను ఇలా తీసేసుకుంటాడు. మనకి ఇబ్బందులుగా చాలా ఇబ్బందిగా ఉంది. డెవలప్మెంట్ లేదు, రాజధాని లేదు, రాజ్యం మనది అయిపోయింది. నేను బీహార్ మోడల్ చేస్తాడు లాస్ట్కి. ఈయన మళ్ళా మనకి నిరాశ, మనకి ఈయన ఎప్పుడు మనం బయటికి ఎలగొడతామో ఆ రోజే మన రాష్ట్రం బాగుపడుతుంది. అలాగే చంద్రబాబు నాయకత్వం కావాలి, లోకేష్ బాబు నాయకత్వం కావాలి, అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నారు. ప్రజలందరూ మారారు, ప్రజలందరూ ఇదప రాజశేఖర రెడ్డి ముఖం చూస్తారు, రోజు వేస్తారు. కానీ ఈ రౌడీ రాజ్యం గైరు, ఈ అరాస్కాలు ఎక్కడ దోపిడీ రౌడీ రాజ్యం జరుగుతుందండి. ఈవేళ పరిపాలన ఏం బాగోలేదండి, అరాస్కాలపై పరిపాలన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అరాస్కాలు ఏం బాగోలేదు. ఇవాళ రోడ్డు మీద పడ్డారు, పనులు లేక చాలా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. చాలా రోడ్లు లేవు, డెవలప్మెంట్ లేదు, ఎక్కడికక్కడ బస్సులు తిరగబడిపోతున్నాయి. అంతా రౌడీ రాజ్యం అయిపోయిందండి. ఇవాళ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి, ప్రజలందరూ బుద్ధి చెప్తారు. 2024లో బుద్ధి చెప్తారని కోరు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాన్నగారు ఉండేటప్పుడు ఒక రకంగా ఉండేది, ఎవరూ మాట్లాడలేకపోయారు. ఆయన చీట్ ఎక్కిన తర్వాత వచ్చిన తర్వాత పనులకి ఇసుక కూడా ఇబ్బంది అయ్యింది. చాలామంది మేము విజయవాడలో ఇబ్బంది పడేవాళ్ళం. అప్పుడు విజయవాడలో ఉండేవాళ్ళం. మందు చీట్ ఎక్కాడు, 100 రూపాయల క్వార్టర్ 120 రూపాయలు చేశాడు పనికిరాని సీప్ మందు. మేము తెల్లవారిని సాయంత్రం వరకు పని చేసుకున్నా మాకు భార్యలు పిల్లలు తిడినా చేసినా మందు తాక మేము ఇంట్లోకి వెళ్ళి ఉండలేకపోయాం. మాకు ఎన్ని అప్పులున్నా మేము మందు తాగాలి. అలాంటిది మేము ఒక క్వార్టర్ గురించి వెళ్తే 250, 150, 300, 150 అయిపోతే 250, 200 ఉన్నదని చెప్పడం, అది కొందమా ఇంటికి వెళ్దామా అని ఒక భయం మీద చేసి ఎవరో నేను ఇద్దరం కలిసి ఒక క్వార్టర్ కొనుక్కొని ఇంటికి వెళ్ళాము. కూళ్ళు అంటే మరి ఇప్పుడు ఈ రోజులు పెట్టి ధరలు అన్నీ పెరిగినాయి. కూరగాయలు పెరిగిపోయినా, గ్యాస్ పెరిగిపోయినా, ఇల్లు రేట్లు పెరిగిపోయినా, ఇంట్లో ఉండలేకపోతాం, అన్నీ పెరిగిపోయి. నూనె ప్యాకెట్ ఇంతవరకు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత రేటు పెరిగింది. 200 ఇచ్చుకోనాలి. గ్యాస్ బండి ఎంత 1300 గ్యాస్ బండి ఇడిపించేసరికి ఇంటి కట్టాలంటే మేము ఎలా కట్టగలమండి బాబు. మధ్యతరగతి కుటుంబాలు అయితే పూర్తిగా నాశనం అయిపోయి ఇటు ఆకాశాన్ని అందుకోలేక భూమికి కింద దిగు స్థాయికి చేరుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మొత్తంగా చూసుకుంటే మధ్యతరగతి పూర్తిగా చిదిగిపోయాయి. ఉన్నతంగా ఉండేవాడు ఇంకా ఉన్నతంగా వెళ్తున్నాడు, ఎవరికి పనులు లేవు. అలాగే ఈ పరిపాలన అయితే అసలు ఏం బాగోలేదు. ఈ పరిపాలనలో ఆయన ఏదో బటన్ నొక్కాను ఎంత కూడా అది కరెక్ట్ కాదు. ఎవరికైనా ఉపాధి కల్పించాలి, తద్వారా వాళ్ళు అభ్యున్నతి పొందాలి, అభివృద్ధి చెందాలి. కానీ ఇలాంటి ప్రభుత్వ పథకాల వల్ల ఎవరు కూడా సోమరిపోతులు అయిపోతారు, కానీ బాగుపడేటువంటి ఉపయోగం లేదు. అసలు ఈ ప్రభుత్వంలో చాలా లెక్కరే కానీ ఏది కూడా అసలు మద్యపానం నిషేధం చేస్తే అసలు ప్రభుత్వాలే నిలబడవు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అది స్వచ్ఛంగా మంచి కల్తీ లేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో పాటు రెండింటిని సమన్వయం చేసుకుని వెళ్ళవలసినంత అవసరం ఉంది. కానీ ఈ జగనన్న ప్రభుత్వం జగన్కి అండ్ కోకి పూర్తిగా డబ్బు కావాలి, అంతేగాని వేరే అంశాలపై వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం లేదు. ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, తనకు పదవికాంక్ష కావాలి, పదవులు కావాలి. తద్వారా వాళ్ళు ఇసుక దందా కానీ, మైనింగ్ కానీ, మాఫియా కానీ మొత్తం కూడా తన కంట్రోల్లో తీసుకోవాలి. ఇదంటే ఒక రాత్రిక పాలనలోకి అతను ఆ పోకలకి పోతున్నాడు. కానీ ప్రజాస్వామ్యం అనేది అసలు పూర్తిగా నాశనం అయిపోయింది. అనుభవించిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రావాలి. తద్వారా ఆయన నాయకత్వంలో తర్వాత యువతరం కూడా బయటకు వచ్చి తదనంతరం మంచి పరిపాలన అందించిన యువనాయకులు బయటకు వస్తే తద్వారా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందరూ విశ్వసిస్తాను. నేనే కాదు, ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళే కానీ, ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా అదే భావన నమ్ముతున్నారు బలంగా. జగనన్న మనకి ప్రజలకి ఎప్పుడు ఎక్కడున్న ఇబ్బందులు కష్టాలు చేసే ఫలితము చేస్తామంది ఏది చేయలేదు, ఇస్తామని జాబులు ఎటు ఇవ్వలేదు, ఆడోళ్ళకి మహిళమ్మలకి ఇవి లోన్లు మాఫీ చేస్తామంటే చేయలేదు. చేస్తున్నవన్నీ
ఏ మాట కూడా కరెక్ట్గా చేయలేదు. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా ఇలాంటి అబద్ధాలు మాటలు ఆడినవి ఎప్పుడైనా ఆలకించామా? నేను పుట్టి 48 సంవత్సరాలు అవుతుంది. నేను ఎరిగొచ్చి 15 సంవత్సరాల తర్వాత నాకు ఓటొక్క లేదు, కానీ 18వ సంవత్సరం వచ్చిన తర్వాత నాకు ఓటొక్క వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ 3 సంవత్సరాలు 15 సంవత్సరాలు గెలిచిందంటే చంద్రబాబు నాయుడు ఏ మొక్క అన్నాడో ఆ మొక్క నిలబెట్టుకోండు. జగన్ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నని చంపేస్తాడు, వాళ్ళ చిన్నాన్ని చంపిస్తాడు, తల్లిని ఎంట పెట్టిస్తాడు, అప్పజలను ఎంట పెట్టిస్తాడు, అప్పజలకు నంజని తిట్టాడు. ఈ నరులకి మనకు తెలియకి ఆడలకి మొగ్గులకి ఆటోలకు 10,000 ఇస్తున్నాడు, 30 కేసులు రాస్తున్నాడు. హాస్పిటల్ అంటున్నాడు, మన డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు. పప్పు అంటున్నాడు, 20 రూపాయల పప్పు అంటే 50 రూపాయలు చేస్తాడు. 100 రూపాయలు నూనె ప్యాకెట్ అంటే 150 రూపాయలు చేస్తాడు. 20 రూపాయలు బియ్యం కేజీ అంటే 30 రూపాయలు చేస్తాడు. నేవరికి ఏమీ నాడు ఫలితం పెట్టాడా? ఇచ్చిన ఫలితం ఒక్కసారి మాకు చూపించండి ప్రజలకి. ఇప్పుడైనా ఆడవాళ్ళ మొగ్గులు తెలుసుకోయండి. మన తెలుగుదేశం పార్టీ ఇప్పటికప్పటికి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మనం పట్టలేదు. ఆవుల బియ్యం ఇచ్చాడంట, 10 పైసలు బియ్యం ఇచ్చాడంట, 5 రూపాయల బియ్యం ఇచ్చాడంట. కానీ మానబాబుడు వెళ్ళిపోయినా సరే అతను పరిపాలన చేసి చంద్రబాబు నాయుడు మనకి ఏ మొక్క అంటే ఆ మొక్క చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు కడుపులు పుట్టిన లోకేష్ ఇప్పుడు మనకి మన తమ్ముడు, అన్న, అక్కలకి తమ్ముడు, చెల్లెలకి అన్న, వదినలకి మర్ది, తమ్ములకి అన్న, మనకి నేడా తోడే అంటాడు, ఉద్యోగాలు అన్నాడు. అది ఇవ్వనప్పుడు మనం నిలదీసి అడగొచ్చు. మనకి ఆడవాళ్ళకి ఇంటికి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి మనకి ఇస్తామంటాడు. ఏది ఇవి అమ్మవాడు. అది ఇవ్వనప్పుడు మనం నోటీస్ ఇవ్వచ్చు. ఏమి లోకేష్ తమ్ముడు ఈ మొక్క అన్నావు, ఈ మొక్క ఏమి నిలబెట్టుకోలేదని మనం నిలదీసి అడగొచ్చు. కానీ జగన్ ఏడు చేస్తాడు చెప్పండి. మన పెద్దలు మీరు చదువుకున్నారని నేను చదువుకోలేదు. ఆడవాళ్ళ మొగ్గోలు ఇప్పటికైనా తెలుసుకొని బతకండి. తెలుగుదేశం నిలబెట్టండి, తెలుగుదేశం గెలిపించండి. ప్రజలు బాగుందిమో. మనం మట్టి తింటాము, అన్నం తినము. దయచేసి నేను ఆడపిల్లలు మన కుందువనిపేట దయచేసి నేను చెప్పిన మాటకి పరిపాలించి మన లోకేష్కి గెలిపించి ఒక అడుగు ముందరకేస్తాం. ప్రజలకు ఉపయోగపడే విధంగా అయితే లేదు. కొంతమంది ఇండివిజువల్గా బాగుపడితే బాగుపడ్డారేమో, కానీ ఉపయోగకరంగా సంఘానికి ఏ రకమైన ఉపయోగం లేదు. దీనివల్ల ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. ఒక రోడ్డు మీద ఊరు నడాలంటే రోడ్డు కరెక్ట్గా ఉండట్లేదు. వ్యవసాయదారుడికి రకరకాలైన ఇబ్బందులను మనం చూస్తున్నాం. అన్ని రకాలైన ఇబ్బందులు, ఈ కష్టాలు అనుభవిస్తున్నాం. ఈ పరిస్థితి పోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగాలు కానీ నెక్స్ట్ పరిశ్రమ కానీ తీసుకురావడానికి కారణం ఏంటి? ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఫెయిల్ అంటే ఆయన సొంత ఇండివిజువల్గా పెరగాలనే కోరిక అనేది చాలా తప్పండి. సంఘపరంగా 10 మంది ఉపయోగం చేసి రకంగా పెరిగినోడే ఇప్పుడైనా నాయకుడు అవుతాడు. ఇండివిజువల్గా పరిణామం నియంతగా మారుతాడు తప్పించి అవును. మరి యువత పరిస్థితి ఎలా ఉంది? ఏం లేదు, ఏ జాబ్ క్యాలెంట్ లేదు. అందరికి పాకి ఉద్యోగాలు, పోస్టల్ ఉద్యోగాలు, స్టాఫ్ల ఉద్యోగాలు ఇలాంటివి తప్పించేసి ఒక గౌరవంగా 1,00,000 రూపాయలు తెచ్చుకున్న ఐటీ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ వైట్ కాలర్ జాబ్లు ప్రస్తుతానికి అసలు లేవండి. సంక్షేమం అభివృద్ధి రెండు సంపాదనలు జరగాలంటే ఇప్పుడు సంక్షేమం అనేది ఏ గవర్నమెంట్ అయినా దాన్ని ప్రాధాన్యత ఇస్తుంది. పాత గవర్నమెంట్ కూడా ఇచ్చింది, ఈయన కూడా ఇస్తున్నాడు. దీని మీదే ఓన్లీ డిపెండ్ అయిపోయాడు కాబట్టి ఈయన ప్రస్తుతం దెబ్బ అయిపోయాడు. రెండు సమానంగా చేసి ఉంటే ఈయన బ్లాక్ పడి ఉండేవాడు.